Hi viewers, welcome to AS Media. నమస్తే, వెల్కమ్ టు AS మీడియా. రాయలసీమ రాజకీయాలకు కేంద్రం ఒకప్పటి ఏపీ రాజధాని నగరం కర్నూలు. ఎందరో హేమహేమీలు, మరెందరో రాజకీయ ఉద్దండుల్ని గెలిపించిన కర్నూలు జిల్లాలో రాజకీయాలు ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటాయి. ఒకప్పుడు కాంగ్రెస్కి, ఆ తర్వాత వైసీపీకి కంచుకోటగా మారిన కర్నూలు జిల్లాలో రాజకీయ పరిస్థితి ఎలా ఉంది? కొండారెడ్డి బురుజుపై ఎగిరే జెండా ఏది? కర్నూలు జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ మరోసారి కూడా ఇక్కడ ఆధిక్యం చాటాలని చూస్తుంటే టీడీపీ ఎంతో కొంత తమ ముద్ర వేయాలని ప్రయత్నిస్తోంది. ముందుగా ఆళ్లగడ్డ చూద్దాం. ఇక్కడ వైసీపీ నుంచి గంగుల విజేంద్రారెడ్డి, కూటమి తరపున భూమా అఖిలప్రియ పోటీలో ఉన్నారు. భూమా అఖిలప్రియకు స్థానిక బలం, తల్లిదండ్రులు లేని సానుభూతి కలిసొస్తాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే విజేంద్రారెడ్డి 5 ఏళ్లు అభివృద్ధినే నమ్ముకున్నారు. కానీ కాస్త తక్కువ మెజారిటీతో అయినా ఇక్కడ టీడీపీ అభ్యర్థి అఖిలప్రియ గెలిచే అవకాశం ఉంది. ఇక కర్నూలులో వైసీపీ నుంచి ఇంతియాజ్ పోటీ చేస్తున్నారు. అయితే ఇక్కడ ముస్లిం ఓటర్లు వైసీపీకి బలమనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ముస్లిం ఓటర్ల సంఖ్య 90,000 వరకు ఉంది. కాబట్టి ఇది వైసీపీకి కలిసి వచ్చే అంశం. ఇక టీడీపీ తరపున భరత్ పోటీ చేస్తున్నారు. పారిశ్రామికవేత్తగా మంచి పేరున్న వ్యక్తితను. అక్కడ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు అనే ఉద్దేశంతో ప్రజల్లో ఇతనికి మంచి పేరుంది. కాబట్టి ఇక్కడ టఫ్ ఫైటే నడుస్తుంది అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ టీడీపీ అభ్యర్థే గెలిచే ఛాన్స్ ఉంది. డోన్లో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బరిలో ఉన్నారు. ఆయనపై కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇద్దరి మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. కుటుంబ నేపథ్యం, క్లీన్ ఇమేజ్ కోట్లకు ప్లస్ పాయింట్లు. గత 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో బుగ్గన ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ హోరాహోరీలో వైసీపీ స్వల్ప మెజారిటీతో విజయం సాధించే అవకాశం ఉంది. శ్రీశైలంలో వైసీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి, టీడీపీ నుంచి బుడ్డా రాజశేఖర్ రెడ్డి పోటీ పడుతుండగా స్థానిక బలం, వైసీపీ క్యాడర్ అండతో శిల్పా గెలుపు ఈజీగానే ఉంది. నెక్స్ట్ నందికొట్కూరులో వైసీపీ అభ్యర్థిగా సుధీర్, టీడీపీ నుండి జయసూర్య తలపడుతున్నారు. స్థానిక బలంతో ఇక్కడ వైసీపీయే గెలవబోతోంది. టీడీపీ అభ్యర్థికి సొంత బలం లేకపోవడం టీడీపీ మైనస్. పాణ్యంలో వైసీపీ తరపున కాటసాని రామ్ భూపాల్ రెడ్డి, టీడీపీ నుండి గౌరు చరితారెడ్డి హోరాహోరీగా తలపడుతున్నారు. ఇద్దరు బలమైన నేతలే అవ్వడం వల్ల చాలా టఫ్ ఫైట్ జరగనుంది. కానీ తక్కువ మెజారిటీతో వైసీపీకే గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. నంద్యాలలో వైసీపీ అభ్యర్థి శిల్పా రవికిషోర్ రెడ్డి గెలిచే ఛాన్స్ ఉంది. ఆయనకు పోటీగా టీడీపీ నుండి ఎండి ఫరూక్ బరిలో ఉన్నారు. వైసీపీకి అండగా ముస్లింస్, బీసీలు ఉన్నారు. టీడీపీకి బీజేపీతో పొత్తు వల్ల ఇక్కడ బలంగా ఉన్న ముస్లిం ఓటు బ్యాంక్ అంతా దూరమైపోయింది. నెక్స్ట్ బనగానపల్లెలో టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి, వైసీపీ అభ్యర్థి కాటసాని రామిరెడ్డి మధ్య గట్టి పోటీ ఉంది. అయితే పార్టీ బలంతో వైసీపీ అభ్యర్థికే అవకాశాలున్నాయి. అలాగే పత్తికొండలో వైసీపీ అభ్యర్థి కంగాటి శ్రీదేవి, టీడీపీ అభ్యర్థి కేఈ శ్యాంబాబు మధ్య టఫ్ ఫైట్ నెలకొంది. ఇద్దరిలో గెలిచే అవకాశాలు సమానంగా ఉన్నాయి. కానీ టీడీపీకే కాస్త ఎక్కువ అవకాశం ఉందని ఇక్కడ పరిస్థితులు చెప్తున్నాయి. ఇక కోడుమూరులో వైసీపీ అభ్యర్థి ఆదిమూలపు సతీష్ గెలుపు లాంఛనమే. ఆయనకు పోటీగా టీడీపీ నుంచి దస్తగిరి పోటీలో ఉన్నారు. ఈ సెగ్మెంట్ ఎస్సీలు ఎక్కువగా ఉండే ప్రాంతం కావడంతో వైసీపీకి అనుకూలంగా మారింది. నెక్స్ట్ ఎమ్మిగనూరులో వైసీపీ అభ్యర్థి బుట్ట రేణుక గెలుపు కూడా గ్యారంటీ. ఆమెకు పోటీగా టీడీపీ నుంచి జయనాగేశ్వర్ రెడ్డి బరిలో ఉన్నారు. వైసీపీ బలం ముందు ఇక్కడ టీడీపీ తేలిపోనుంది. ఇక మంత్రాలయంలో వైసీపీ అభ్యర్థి బాలనాగిరెడ్డి, ఆదోనిలో వైసీపీ అభ్యర్థి సాయి ప్రతాప్ రెడ్డి. ఈ ఇద్దరు కూడా సొంత క్యాడర్, జగన్ ఇమేజ్ తో సులభంగానే గెలిచేస్తారు. వారికి పోటీగా టీడీపీ నుంచి రాఘవేంద్ర రెడ్డి, పార్థసారథి నిలిచారు. క్యాడర్ లేకపోవడం టీడీపీకి అనుకూలంగా మారింది. ఫైనల్ గా ఆలూరు. ఇక్కడ వైసీపీ నుండి బూసినే విరూపాక్ష, టీడీపీ నుండి వీరభద్ర గౌడ్ బరిలో నిలిచారు. వీరి మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. అయితే టీడీపీకే ఇక్కడ విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తంగా కర్నూలు జిల్లాలో వైసీపీ 10 సీట్లు, టీడీపీ 2 సీట్లు ఖచ్చితంగా గెలుచుకొనున్నాయి. మిగిలిన 2 చోట్ల టఫ్ ఫైట్ నడుస్తోంది. ఇంత టఫ్ ఫైట్ నడిచినప్పటికీ కూడా టీడీపీకే కాస్త ఎడ్జ్ ఉందని చెప్పుకోవచ్చు. ఇలాంటి మరిన్ని జిల్లాలకు సంబంధించిన అనాలిసిస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి AS మీడియా. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ AS మీడియా.